హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ప్రెషర్ ఛానల్. సో ఇవాళైతే నేను లంచ్ కోసం ఒక స్పెషల్ ట్రై చేయబోతున్నాను. సో ఏంటంటే ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ వేసి అండ్ దాంట్లో ఆనియన్స్ వేసి అవి చక్కగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసాను. అండ్ కరివేపాకు వేసిన తర్వాత అవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర అండ్ మెంతాకు అనమాట. సో ఈ రెండిటిని కూడా దాంట్లో వేసి అవి కూడా చక్కగా ఫ్రై అయ్యేటట్టు చేయాలన్నమాట. అండ్ తర్వాత దీంట్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను. సో ఇవి చక్కగా ఫ్రై అవుతున్న టైంలో ఏం వంట చేస్తున్నాను అనుకుంటున్నారా? సో బీరకాయ రొయ్యల కర్రీ అనమాట. సో ఏంటంటే ఎండు రొయ్యలతో బీరకాయ కర్రీ. అండ్ ఇది వచ్చేసి టమాటాలు వేసిన తర్వాత ఈ గ్యాప్లో ఈ ఎండు రొయ్యల్ని ఆల్రెడీ అక్క నా కోసం బాగా క్లీన్ చేసి పెట్టారు. సో ఈ ఎండు రొయ్యల్ని ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అవి చక్కగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇవి క్లీన్ అయిపోయి ఉన్నాయండి. మామూలుగా ఎండు రొయ్యల్లో చాలా డస్ట్ ఉంటుంది, బట్ ఇదంతా అక్క నా కోసం నీట్గా క్లీన్ చేసి పెట్టింది కాబట్టి సో ఏం ప్రాబ్లం లేకుండా కొంచెం ఆయిల్ వేసి అవి చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఈ గ్యాప్లో అక్కడ టమాటాలు మగ్గిపోయాయి. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం తయారు చేసుకున్న ధనియా పౌడర్, కారం పొడి, పసుపు, ఉప్పు అన్నీ యాడ్ చేశాను. అండ్ చక్కగా వీటిని ఫ్రై చేస్తున్నాను ఒక 2 minutes అట్లా. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వచ్చేసి మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు. అండ్ బీరకాయ ముక్కలు వచ్చేసి నేను ఇక్కడ కొంచెం లావుగా తరిగి పెట్టాను, ఎందుకంటే యాక్చువల్గా బీరకాయ వచ్చేసి కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు, బట్ నేనేంటంటే కొంచెం లావుగా పెట్టి కుక్కర్లో పెడుతున్నాను అనమాట, త్వరగా అయిపోతుంది కర్రీ అని. అండ్ సో ఇది చక్కగా కలిపేసిన తర్వాత దీంట్లో వాటర్ వెజిటబుల్ కాబట్టి దీంట్లో వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసి చింతపండు యాడ్ చేశాను. అండ్ కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత ఫైనల్గా కూర ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీంట్లో ఈ రొయ్యల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ రొయ్యల్ని కలిపేసి అండ్ చక్కగా ఒకసారి కలిపి అండ్ మూత పెట్టేసి మళ్ళీ ఒక 1 విజిల్కి పెట్టానన్నమాట. సో ఇలా అయితే ఎండు రొయ్యలు బీరకాయ కర్రీ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ అనమాట. ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్.